మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి 2026 జూన్ నెల మాస ఫలితాలు పరిశీలిద్దాం. ఏదైనా ఒక రాశి వారికి ఈ రాశి ఫలితాలు మాస ఫలితాలు పరిశీలించినప్పుడు ఆ రాశ్యాధిపతి ప్రధానంగా మనకి ఎక్కువ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. మరి ప్రస్తుతం వృషభ రాశి వారికి ఈ శుక్రుడు రాశ్యాధిపతిగా ధనస్థానంలో సంచరించడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ధనాధిపతి బుధుడితో కలిసి ఉండడం అన్నది ఎక్కువగా ఈ సమయంలో జాతకుడు ఏదైనా విద్యా సంబంధించిన విషయాలు, వ్యాపార సంబంధించిన విషయాల్లో చర్చించడం జరుగుతూ ఉంటుంది. అలాగే దూరమైనటువంటి బంధుమిత్రులు కానీ, మీ యొక్క బంధువులు కానీ తిరిగి కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. గృహంలో ఏదో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. వారికి ఏదన్నా ఉన్నత విద్యా అవకాశాలు రావడం కానీ, ఆర్థిక పరంగా వాళ్ళ పరిస్థితి మెరుగవడం కానీ, పర్సనల్గా వ్యక్తిగతంగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే అవి చాలా వరకు పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి ఈ జూను 8వ తారీఖు తర్వాత ఈ కర్కాటక రాశిలో ప్రవేశించడం జరుగుతుంది శుక్రుడు. దానివల్ల మీరు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. అలాగే ఏదైనా ఒక శుభవార్త మీరు వినడం జరుగుతుంటుంది. విదేశ ప్రయత్నాలు లాంటివి చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ నెల ప్రారంభం నుంచి 15వ తారీఖు వరకు రవి అంటే చతుర్థాధిపతిగా రవి రాశి యందు సంచరించడం వల్ల మీలో ఒక విధమైనటువంటి కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఏ పనైనా ధైర్యంగా ముందుకు సాగలుగుతుంటారు. ప్రభుత్వ అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ సహకరించడం జరుగుతూ ఉంటుంది. ఇక జూన్ 15 తర్వాత రవి ధనస్థానంలోకి వెళ్తాడు. అంటే గవర్నమెంట్ సంబంధించినటువంటి ప్లానెట్, తండ్రి కారకత్వం వహిస్తుంటాడు రవి, సంతానానికి కారకత్వం వహిస్తుంటాడు. కుటుంబ స్థానంలోకి ఎప్పుడైతే వచ్చాడో కుటుంబ అవసరాలకి మీ పిల్లలు సహకరిస్తారు, తండ్రి గారు సహకరిస్తారు. ప్రభుత్వ పథకాలు కూడా మీకు అనుకూలంగా రావడం జరుగుతుంటుంది. అంటే బుధుడు ధనస్థానంలో ధనాధిపతిగా ఉంటూ శుక్రుడు కూడా కలటం వలన ఈ శుక్రుడికి షష్టాధిపత్యం కూడా రావడం వల్ల నూతన ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. ఇవి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. మరి మీరు కొత్తగా సినిమాలో ప్రవేశించాలనుకున్నా, ఏదన్నా సింగర్స్కి బాగుంటుంది, డ్యాన్సర్స్కి బాగుంటుంది, ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మీలో ఒక ఆకర్షణ పెరగడం వల్ల, కాన్ఫిడెన్స్గా ఉండడం వల్ల కంప్లీట్గా కొన్ని కొత్త అవకాశాలు సినిమా రంగంలో వారికి రావడం జరుగుతుంది. ఇక ప్రధానంగా ఈ రాశి వారికి కుజుడు వ్యయస్థాన సంచారం జరుగుతుంది ఈ జూన్ 20వ తారీఖు వరకు. సప్తమాధిపతి వ్యయస్థానంలో ఉండడం వల్ల మీకు పార్ట్నర్స్తో, మీరు ఏదైనా వ్యాపారస్తులైతే మీ పార్ట్నర్స్తో విభేదాలు రావడం జరుగుతుంది. మీ యొక్క జీవిత భాగస్వామికి ఏదో కారణాల వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు కలగవచ్చు, అనారోగ్యపరమైన సమస్యలు రావచ్చు, ఉద్యోగపరమైనటువంటి విభేదాలు కూడా వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ జూన్ 20వ తారీఖు వరకు మీరు మీ యొక్క భర్త గారి గురించి, లేదంటే మీరు భార్య గురించి కొంత ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది. వారి మీద కొంత మీరు శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. కొన్ని విభేదాలు, అభిప్రాయ భేదాలు ఈ రాశి వారికి ఈ నెల 20 వరకు ఉండే అవకాశం ఉంది. ఇదే సమయంలో మీరు ఒక దీర్ఘకాలంగా వేధిస్తున్నటువంటి ఒక అప్పు లాంటిది ఏమైనా ఉంటే అది తీర్చివేయడం జరుగుతుంది. అన్నదమ్ములకు కూడా మీరు ఆర్థిక పరంగా సహకరించవలసి ఉంటుంది. జూన్ 20 తర్వాత కుజుడు రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అది ఆటోమేటిక్గా మీలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇది భూములు, స్థిరాస్తులు వ్యాపారం చేస్తున్న వాళ్ళకి, సినిమా రంగంలో, టెక్నికల్ రంగంలో ఉన్న వాళ్ళకి జూన్ 20 తర్వాత కుజుడు చాలా వరకు సహకరించడం జరుగుతుంది. ఎవరి సహకారం లేకుండానే మీ ప్రయత్నం మీరే చేసుకుంటూ విజయం వైపు సాగే అవకాశం ఉంది. ఇదే టైంలో అది క్రీడా రంగం వారికి అనుకూలిస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ వృషభ రాశి వారికి జూన్ 20 తర్వాత రాబోతున్నాయి. ఇక ప్రధానంగా ఈ గురువు మీకు ఈ జూన్ 1వ తారీఖు అర్ధరాత్రి నుండి తృతీయ స్థానంలోకి మారడం జరుగుతుంది. ఇక ఈ ప్రధానంగా మీకు లాభాధిపతి, అష్టమాధిపతి అయినటువంటి గురువు 3వ స్థాన సంచారం మీరు కొంతకాలంగా గతంలో ప్రయత్నం చేసినటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించే అవకాశం ఉంది. 3వ స్థానంలో ఉన్నటువంటి గురువు ఉపాధ్యాయులకి, న్యాయవాదులకి, బ్యాంక్ ఎంప్లాయీస్కి కొన్ని కొత్త అవకాశాలు తీసుకురావడం జరుగుతుంది. ఇది ఎక్కువగా 3వ స్థానంలో జూపిటర్ ఉన్నవాళ్ళు ఎక్కువగా ఇటువంటి వృత్తిలో ఉండడం జరుగుతుంటుంది. న్యాయవాదులు కానీ, టీచర్లు, లెక్చరర్లు వారికి కొన్ని కొత్త అవకాశాలు రావడం,
మీలో ఉన్నటువంటి విద్వకు తగిన గుర్తింపు రావడం కూడా జరిగే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా మరి వృషభ రాశి వారికి అన్ని విధాలా సహకరించే గ్రహం శని భగవానుడు. ఇంచుమించుగా మీకు ఈ నెలంతా కూడా 11వ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు అటు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు దర్శిద్దామన్న వాళ్ళకి కూడా కొన్ని కొత్త అవకాశాలు, విదేశ ప్రయాణాలు అవకాశించే అవకాశం ఉంది. సాధారణంగా శని భగవానుడు 11వ స్థానంలో ఉన్నప్పుడు కొత్త ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతుంది. ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా గురువు మీకు సహకరిస్తాడు. అయితే అది మీకు అర్హత తగిన విధంగా ఉండాలి. అర్హతకు మించి ప్రయత్నం చేసినప్పుడు దానివల్ల నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి మీకు ఏదైతే అర్హత ఉందో ఆ విధంగా ప్రయత్నం చేయడం వల్ల కంప్లీట్గా మీకు శని భగవానుడు కంప్లీట్గా సహకరిస్తాడు. ఏదన్నా ఒక క్రమశిక్షణతో సిన్సియర్గా ప్రయత్నం చేస్తే ఆ ఫలితం కంప్లీట్గా జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా దశమ స్థానంలో ఉన్నటువంటి రాహు అది సినిమా రంగం వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి కొన్ని కొత్త అవకాశాలు తీసుకురావడం జరుగుతుంది. బట్ ఏదైనా ప్రస్తుతం వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఏదైనా ఈ రాశి వారికి ఈ చేపట్టే ప్రయత్నాల్లో కంప్లీట్గా ఈ నెలలో కొన్ని విజయ అవకాశాలు ఖచ్చితంగా లభించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ జూన్ నెలలో గురువు మారి ఉచ్చక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలోకి మారడం వల్ల మరి గురువు ఎంత బలంగా ఉంటే ఆ గురువు ఇచ్చే ఫలితం కూడా అంత గొప్పగా ఉంటుంది. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం గురువు ధనకారకుడు, సంతానకారకుడు, జ్ఞానకారకుడు, అదృష్టానికి కారకుడు. సహజ భాగ్యస్థానం అయినటువంటి ధనుసు రాశికి అధిపతి అవడం వల్ల గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే విదేశ ప్రయత్నాలు, విదేశ ప్రయాణాలు, ఉన్నత విద్య, సంతాన యోగం కలుగుతుంది. అంటే ఏ రాశి వారైనా సంబంధం లేదు. గురువుని యొక్క ఇప్పుడు గురువు ఉచ్చులో సుమారు 153 రోజుల పాటు సంచరించే సమయంలో గురువు యొక్క అనుగ్రహం కోసం గురుగ్రహ పరిహారం చేసుకోవడం వల్ల మీకు గురువు యొక్క అనుగ్రహంతో ధనయోగం కలుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అంటే గురువు యొక్క అనుగ్రహం ఏ విధంగా పొందాలి అంటే కేవలం గురువు అంటే దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, మీకు విద్య నేర్పిన గురువు, అలాగే మీ తల్లిదండ్రులు, వీరిని సేవించడం వల్ల, వీరిని పూజించడం వల్ల మీకు గురుగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. ఇక ప్రధానంగా గురువారం రోజు, ప్రతి గురువారం అవ్వచ్చు, ఒక 3 వారాలు అవ్వచ్చు, మరి ఏదన్నా దత్తక్షేత్రంలో కానీ, శివాలయంలో కానీ మీరు అక్కడ ఉన్నటువంటి ప్రధాన దేవతకి విధి విధానంగా అక్కడ ఉన్న ఆచార ప్రకారం పూజ నిర్వహించి మీరు శనగలు 3 సంఖ్య వచ్చేలాగా 3 కేజీలు అవ్వచ్చు, 3 పావు కేజీలు అవ్వచ్చు, 3 గుప్పిళ్ళు అవ్వచ్చు, మరి ఆ శనగలు గుగ్గిళ్ళుగా తయారు చేసి అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ప్రసాదంగా పంచిపెట్టడం వల్ల అనుకూలత ఏర్పడుతుంది. ఇంకా బెస్ట్ రెమెడీ, తొందరగా రెమెడీ ఏంటంటే గోసేవ. ఏదైనా దేవాలయంలో ఉన్నటువంటి గోవును కానీ, గోశాలను కానీ దర్శించి ఆ గోసేవ చేయవలసి ఉంటుంది. అంటే గోసేవ అంటే ఆ గోశాలని చక్కగా శుభ్రం చేయడం, శుభ్రంగా క్లీన్ చేయడం, గోవుకి సౌకర్యంగా అది గాలి తగిలేలాగో అక్కడ పడుకునే ప్లేస్ శుభ్రం చేయడము, ఇవన్నీ కూడా శుభ్రం చేసి ఆవుకి మరి గోపూజ చేయడం వల్ల మరి గోవుకి నానబెట్టిన శనగలు నైవేద్యంగా అంటే ఆమెకి ఆహారంగా పెట్టడం వల్ల ఈ గురువు యొక్క అనుగ్రహం తొందరగా రావడం జరుగుతుంది. మీరు జీవితంలో ఎప్పుడైనా గురుద్రోహం చేసి ఉంటే, అంటే తల్లిదండ్రులు సరిగ్గా చూడకపోయినా, మీకు విద్య నేర్పిన గురువుకి సరైనటువంటి పరిహారం చెల్లించకపోయినా, కృతజ్ఞత లేకపోయినా, అలాగే కొంతమంది పెద్దవాళ్ళని దూషించిన ఈ యొక్క గురు శాపం తగులుతూ ఉంటుంది. ఆ గురు శాపం ఉన్న వాళ్ళకి గురువు ఇబ్బంది పెడుతుంటాడు. కాబట్టి ఈ సమయంలో మీకు ఎవరైతే విద్య నేర్పిన గురువు, పని నేర్పిన గురువు, తొలి అక్షరాలు నేర్పిన గురువు ఉంటాడో ఆ గురువుకి సత్కరించి చక్కగా మరి మామిడి పళ్ళు సీజన్ కాబట్టి ఒక 3 మామిడి పళ్ళు ఆ గురువు గారికి సమర్పించి నమస్కారం చేసుకోవడం వల్ల కంప్లీట్గా గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే మిగతా గ్రహాలు మీకు సహకరించగలవు. ప్రతిరోజు దైవ ప్రార్థన, సాంప్రదాయాలు పాటించడం, రోజు సూర్య నమస్కారం చేసుకోవడం, అలాగే పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించడం, ఈ విధంగా చేయడం వల్ల గురువు యొక్క అనుగ్రహం అంటే అది ఆటోమేటిక్గా మీలోనే కనబడుతుంటుంది. మీలోనే ఒక దైవం ఉట్టిపడుతూ ఉంటుంది. చిన్న చిన్న బలహీనతలు, వ్యసనాలు అవి ఉంటే వదిలిపెట్టి
ఈ గురువు బలంగా ఉన్న సమయంలో మీరు ఎంత పవిత్రంగా ఉంటారో మీకు గురువు యొక్క అనుగ్రహం అంత తొందరగా లభిస్తుంటుంది. మరీ చిన్న రెమెడీ ఏంటంటే పసుపు రంగులో ఉన్నటువంటి 3 అరటిపళ్ళు ఆవుకి పెట్టడం వల్ల గత జన్మలో చేసిన పాపం ఈ జన్మలో చేసిన పాపం కూడా పరిహారం అయ్యే అవకాశం ఉంది. మరి గురువు అనుగ్రహం కోసం కనక పుష్యరాగం అనే స్వచ్ఛమైనటువంటి ఒరిజినల్ బంగారు ఉంగరాన్ని బంగారంలో తయారు చేసి కుడి చేతి చూపుడు వేలికి ధరించవచ్చు. అలాగే ఈ కనక పుష్యరాగం ఉంగరాన్ని ధరించలేని వారు మరి ఏదైనా తెలుపు రంగు దారానికి పసుపు రాసి అంటే ఎల్లో కలర్ థ్రెడ్ రైట్ హ్యాండ్ మడమకి కట్టుకోవడం వల్ల స్త్రీలు కానీ పురుషులు కానీ ఒక పసుపు కొమ్ము అంటే పసుపు కొమ్ములో దుంప పసుపు కొమ్ము అది పాకెట్లో పెట్టుకోవచ్చు, లేదంటే హ్యాండ్కి కట్టుకోవచ్చు. ఈ విధంగా పసుపు కొమ్ము దగ్గర పెట్టుకున్నా కూడా గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. రావి చెట్టుకి ప్రదర్శనలు చేసి ఆ రావి చెట్టుకి నీళ్లు పోయడం వల్ల ఆ దత్తాత్రేయుడి అనుగ్రహంతో పాటు గురుగ్రహ అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈ సమయంలో మీరు ఏదో ఒక దత్తక్షేత్రాన్ని సందర్శిస్తే ఈ గురువు యొక్క ఆశీర్వాదం మీకు లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా గురుబలం ఉంటేనే పెళ్ళి, పిల్లలు, సంతానం, డబ్బు లభిస్తాయి. కాబట్టి ఈ సమయంలో మీరు ఈ గురుగ్రహ అనుగ్రహం సంపాదిస్తే జీవితంలో చాలా సౌకర్యాలు ఏర్పడే అవకాశం ఉంది. స్వస్తి.